ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల మండలం చిలువూరు రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు. అదేవిధంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డిఎం, మండల ప్రత్యేక అధికారి డి నరసింహారెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ముల్లపూడి పద్మావతి, ఉద్యాన శాఖ హెచ్ఓ టి శ్రీనిత్య, తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్, మన్నెం మౌలయ్య, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, ఎంఈఓ బాబు, వీఆర్ఓ బాబురావు, పంచాయతీ కార్యదర్శి శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడారు. ఇప్పుడు మనకి ప్రతి గ్రామంలో కూడా రైతులందరికీ కూడా ఎరువులు, అలానే యూరియా, డిఏపి అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ మనకి కేడబ్ల్యూ కెనాల్లో ఫీడ్ అవుతున్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్స్ని మనం పొజిషన్ చేసుకున్నాము. దాని మీద ఈ ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారానే మనం సేల్స్ అనేవి యూరియా కానీ డిఏపి కానీ చేసుకుంటున్నాం. దానికి సంబంధించి అది ప్రైవేట్ డీలర్ అవ్వచ్చు, ఆర్ఎస్కేల్ అవ్వచ్చు, లేదా ప్యాక్స్ కానీ, డిసిఎంఎస్ కానీ, ఎనీ సేల్ పాయింట్ అయినా మనం వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సేల్ పాయింట్ లెవెల్లో, ఆర్ఎస్కే లెవెల్లో, తర్వాత మండల లెవెల్లో, రెవెన్యూ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో కూడా మనము కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని కూడా కాన్స్టిట్యూట్ చేశాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్ వారితో కలిపి ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని అపాయింట్ చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కావాల్సినంత మేరకు రైతులకి యూరియా కానీ, డిఏపి కానీ సఫిషియెంట్ స్టాక్స్ మనం పొజిషన్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమ కొరత కానీ, లేదంటే ఇతర సేల్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా స్మూత్గా జరిగే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నాము. అంతేకాకుండా జిల్లాలో అనేక చోట్ల ఆల్రెడీ సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొరత కానీ, రైతులకి ఇబ్బందికరంగా లేకుండా, సో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఈరోజు దుగ్గిరాల మండలంలో ఈ గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. యూరియా, డిఏపితో పాటు ఈ వాటర్ సప్లై కానీ, తర్వాత ఇతర క్రాప్ ఇన్సూరెన్స్ మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీటన్నిటిది కూడా వాళ్ళ నుంచి, రైతుల నుంచి కూడా వాళ్ళ గ్రీవెన్సెస్ కానీ, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. వాటికి రిజాల్వ్ చేసే విధంగా మనం జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆదేశాల మేరకు వీలైనంత వరకు వాటిని రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు ఏ విధంగా అందుతున్నాయి, ఎరువుల సప్లై ఏ విధంగా ఉంది అనే దానిపైన మనం ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మనకు ఆర్ఎస్కే విజిట్ రావడం జరిగింది. ఇందులో సార్ ఇక్కడైతే మనము ఈ ఆర్ఎస్కేకి సంబంధించి ఇక్కడ 1, 2 అని చెప్పి 2 ఆర్ఎస్కేలు ఇక్కడే ఉన్నాయి సార్. ఈ ఆర్ఎస్కేలలో మనం ఆల్రెడీ యూరియా, డిఏపి 2 కూడా అందుబాటులో ఉంచడం జరిగింది సార్. డిఏపి యూరియా అయితే ఇంకా స్టాక్ కూడా ఉంది సార్. సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి సార్. ఇక్కడ కొంచెము రైతులు ఈ వర్షం చూసి, అలాగే కెనాల్కి వచ్చే వాటర్ పైన ఆధారపడి నెక్స్ట్ క్రాప్కు వెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు సార్. సంబంధించి సార్ మనకు ఇక్కడైతే ఎటువంటి ఈ యాప్ ద్వారా అయితే ఇబ్బంది ఏం లేదు సార్. ఆల్రెడీ నేను ఒక్కరోజే మన ఆన్లైన్లో చూసి 100 బ్యాగ్స్ సేల్ కూడా జరిగింది సార్. ఇక్కడ ఆన్లైన్గా వచ్చి రైతులతో మాట్లాడినప్పుడు మన మెయిన్ క్రాప్స్ వచ్చేటప్పటికి హార్టికల్చర్ తరఫునేమో లెమన్ అండ్ ఎక్కువగా లెమన్ అండ్ సపోటా, విడిగా వచ్చేటప్పటికేమో మాగాణి భూముల్లో వరి మాత్రమే ఎక్కువగా పంట పండిస్తారు. ఆ వరి పంట అనేది కూడా మాకు ఉన్న పంట అంతా కూడా హై లెవెల్ ఛానల్ కింద మాత్రమే సాగు అవుతుంది. హై లెవెల్ ఛానల్ కింద సాగు అవటం వలన మాకు వాటర్ అనేది కూడాను మాకు దుగ్గిరాల లాకుల దగ్గర అబవ్ 5000 క్యూసెక్స్లు హెడ్ పడితేనే కానీ మాకు ఎక్కేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు మాకు మళ్ళీ పచ్చి రొట్ట కింద కానీ విత్తనాలు వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కువ నీరు వస్తేనే పచ్చి రొట్ట విత్తనాలు వేసుకొని పెంచుకొని దమ్ము చేసుకోగలం.
అలాంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా విత్తనం వెదబెట్టుకోవడం ద్వారానే వ్యవసాయంలోకి వెళ్తూ ఉన్నారు రైతులందరూ కూడా. కాబట్టి ఇలాంటి వ్యవసాయంలో ఇప్పుడు ఏపీఐన్స్ ద్వారా మనకు వచ్చినటువంటి ఎరువులు బాగానే వస్తున్నాయి. ఇబ్బంది అంటే మీరు పెట్టినటువంటి కాంపోనెంట్ ఎకరానికి 2 బస్తాలు యూరియా కానివ్వండి, 1 బస్తా డిఏపి కానివ్వండి, అది బాగానే జరుగుతుంది. కానీ భూమిలో సారం ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువు లేకపోవటం వలన భూమిలో సారం తక్కువగా ఉండటం వలన ఇంకొంచెం కూడా మాకు కొద్దిగా ఏరియాని బట్టి ఇప్పుడు హై లెవెల్ ఛానల్ కింద దాదాపు ఏదైనా కానివ్వండి ఓవరాల్గా మా విలేజే కాకుండా దాదాపు 27,28,000 ఏకర్స్ మరి దీంట్లో ఉందండి, సాగులో ఉంది. వీటికి కూడాను పచ్చిరొట్ట లేకపోవటం వలన కొంచెం సారం తగ్గుతుంది. కాబట్టి దాన్ని గమనించుకొని మరి ఇంకొంచెం కనుక ఎరువుల మోతాదు కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది ఒకటి మా రైతుల నుంచి వచ్చిన సజెషన్ అండి. మళ్ళా మనకి పంట ఏమా చేసుకోమని చెప్పారండి రైతులందరూ కూడా. ప్రతి ఎకరాకి 800 రూపాయలు వరికి పెట్టారు. అది కొంచెం రైతుకి అనేది భారం అండి. రూపాయలు అదిగోక మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము పంట వేస్తామా లేదా అనేది కూడా డౌట్ ఉన్న పరిస్థితి. రేపు వెళ్ళిన పరిస్థితి వల్ల ఇప్పటివరకు వర్షం లేదు. ఈ హై లెవెల్ ఛానల్ కింద మాకు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. 800 రూపాయలు మరి కట్టడం అనేది కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే రైతులకి అన్నదాత సుఖీభావ కింద పడే నిధులు కూడాను మ్యాక్సిమం పడుతున్నాయండి. కొంతమంది కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు కానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ మన ఆధార్ ఇన్యాక్టివేట్ కానివ్వండి, బ్యాంక్ ఇన్యాక్టివేట్ మన ఆగనివ్వండి, బట్ గ్రీవెన్స్లో మళ్ళీ ఇచ్చిన వాటికి యాక్టివ్ చేసుకోవడానికి మనకు సైట్ ఓపెన్ కావడం లేదు. సైట్ ఒకటి ఓపెన్ అయితే కనుక ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసుకొని వాళ్ళు కూడా అన్నదాత సుఖీభావ నిధులు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మనం చేసుకుంటే రైతుకి ఇప్పటివరకు మంచిగానే ఎరువులు అలవాటు పడుతూ ఉన్నారు. ఏపీఐన్స్ యాప్ ద్వారా కూడాను భరోసాలో వీళ్ళు చెక్ చేయించుకొని అందరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళకి ఎంత వస్తున్నాయని తెలియపరిస్తే ఫస్ట్లో కొంచెం అందరూ కూడా స్లో అయ్యారు కానివ్వండి, అలవాటు పడుతూ ఉన్నారు. ఈ మా గ్రామ పరిస్థితులు హై లెవెల్ ఛానల్కి ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం మోతాదు కొద్దిగా ఆలోచించి ఇస్తే బాగుంటుంది అనేసి మా ఆలోచన సార్. దుగ్గిరాల మండలంలో 15 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 9 కేంద్రాలు ఎరువులు ఉంచమని, ఇప్పటికే 4 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు తెలిపారు. మంగళవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో విజయబాబు యూరియా 129.6 మెట్రిక్ టన్నులు ఉన్నాయని, అదేవిధంగా డీఏపీ 71 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చెప్పారు. మండలంలోని దుగ్గిరాల, చిలువూరు, పెదపాలెం సొసైటీలో ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రాల్లో 200.6 టన్నులకు గాను 22.98 టన్నుల అమ్మకాలు జరిగాయని అన్నారు. ఈ విషయంపై విజయబాబు వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మన దుగ్గిరాల మండలంలోని మనకి మొత్తము 15 ఆర్ఎస్కేలు ఉన్నాయి. ఈ 15 ఆర్ఎస్కేల్లో మనము 9 ఆర్ఎస్కేల్లో మనం ఫెర్టిలైజర్ ఉంచడం జరిగింది. దానిలో 4 ఆర్ఎస్కేలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యూరియా వచ్చేసరికి 129.6 మెట్రిక్ టన్నులు మన ఆర్ఎస్కేల్లో ఉంది. సేల్స్ వచ్చేసరికి 11.43 మెట్రిక్ టన్నులు సేల్ చేయడం జరిగింది. డిఏపి వచ్చేసరికి 71 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. 11.55 మెట్రిక్ టన్నులు సేల్ చేయడం జరిగింది. టోటల్ మొత్తం కూడా మనకి ఇప్పటివరకు మనకు వచ్చింది 200.6 మెట్రిక్ టన్స్ రెండు కలిపి కూడా. టోటల్ సేల్స్ వచ్చేసరికి 22.98 మెట్రిక్ టన్నులు. మనకి ఈ యొక్క యూరియా కానీ డిఏపి కానీ మనకి రెండింటి మీద 177.62 మెట్రిక్ టన్స్ ఆర్ఎస్కేల్లో మనకు అందుబాటులో ఉంది. అట్లాగే ఈ పేమెంట్ చేసి మరలా ఇండెంట్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి మన ఆర్ఎస్కే అసిస్టెంట్స్ తెలియజేయడమైంది. ఈ రిమైనింగ్ ఏదైతే 6 ఆర్ఎస్కేలు ఉన్నాయో ఆ 6 కూడా మనకి 3 ఆర్ఎస్కేలు కూడా వాళ్ళు ఈరోజు ఇండెంట్ రీడ్ చేయడం జరిగింది. మిగతా ఆర్ఎస్కేలు కూడా 100% మన అన్ని ఆర్ఎస్కేల్లో అవసరమైతే లోకల్ లీడర్స్ ద్వారా అయినా కూడా మాట్లాడి మన ప్రతి ఆర్ఎస్కేల్లో కూడా కొంత ఈ యూరియా డిఏపి అనేది స్టాక్స్ అనేది ఉండాలి అని కంపల్సరీగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు, అలాగే గౌరవ జేడీ గారి ఆదేశాల మేరకు మనకి 15 ఆర్ఎస్కేలకి ఇప్పటివరకు 9 మనం ఉంచడం జరిగింది. ఈ వితిన్ 2 డేస్లో అన్ని ఆర్ఎస్కే పరిధిలో కూడా మనము ఈ యొక్క యూరియా డిఏపీలు అనేవి అందుబాటులో ఉంచే ప్రయత్నం అనేది చేస్తున్నాము. అట్లాగే సొసైటీస్లో అంటే జీడీసీఎంఎస్, అలాగే ప్యాక్స్, పిఎస్సిఎస్, దుగ్గిరాల, చిలువూరు, అలాగే పెదపాలెం ఈ 3 సొసైటీల్లో కూడా మనము ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే
ఈరోజు రేపు సాయంత్రం డిఏపి రేపు వస్తుంది. రేపు నుంచి కూడా డైరెక్ట్గా మనం ఆర్ఎస్కేలకు కానీ సొసైటీస్కి కానీ ఎరువులు అనేది అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, మనకి బనానాకు వచ్చి 24వ తారీఖు లోపు మనకి ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది 2750 అంటే 2750 రూపాయలు ప్రీమియం చెల్లించాలి అరటికి. అదే మనకి ప్యాడీకి వచ్చేసరికి ఆగస్టు 15 దాకా టైం ఉంది. వరికి వచ్చేసరికి 8000 ప్రీమియం కట్టితే బీమా మాత్రం 40,000 రూపాయలు వర్తిస్తుంది. అరటికి అయితే 55,000 వర్తిస్తుంది బీమా. సో ఎల్నినో ఎఫెక్ట్ వలన కొంచెం వాతావరణం ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తాం. ధన్యవాదాలు. మన 15 ఆర్ఎస్కేలు ఉన్నాయండి. 15 ఆర్ఎస్కేల్లో కూడా మనకి 15 మంది స్టాఫ్ ఉన్నారు. తర్వాత అవుట్సోర్సింగ్ అంటే ఎంపీఓలు వచ్చి 5 ఉన్నారు. ఒక మోరంపూడి విఏ వచ్చేసరికి రెగ్యులర్ విఏ తను మెటర్నిటీ లీవ్లో ఉన్నారు. సో అక్కడ ఒక ఎంపీఓని ఉంచాము. 5 ఎంపీఓస్ 15 మంది సిబ్బంది ఉన్నారు. ప్రజెంట్ వర్కింగ్ 14 మంది. అవుట్సోర్సింగ్ 5 ఎంపీఓస్ 5 అవుట్సోర్సింగ్. వాళ్ళల్లో ఒకరిని మోరంపూడి ఇచ్చాము. ఒక రెగ్యులర్ విఏ మెడికల్ లీవ్లో వెళ్ళారు కాబట్టి మెటర్నిటీ లీవ్లో అక్కడ ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళు అక్కడ పెట్టారు. రిమైనింగ్ ఇద్దరిని ఏమని ఉంచాము. ఒకరేమో పెదపాలెంలో ఉన్నారు. సో 5 కూడా మన రెవెన్యూ పెద్దది కాబట్టి ఆ రెవెన్యూని బట్టి వీళ్ళని అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా మనం ఈ క్రాప్ పరంగా వాళ్ళని అలొకేట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో 4 కోవిడ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. మంగళవారం ఈ విషయంపై ఆరోగ్య కేంద్రంలో ఆయన మాట్లాడారు. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని మనకి ఇప్పుడు గుంటూరు జిల్లాలో 4 కోవిడ్ కేసెస్ అనేది గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ పెరుగుతున్నందు కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే కంగారు పడకుండా ఈ కోవిడ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు వస్తున్న కోవిడ్ ఇంతకు ముందున్న కోవిడ్లా కాకుండా అంత తీవ్రత లేకపోయినప్పటికీ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ కోవిడ్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఎవరికైనా జ్వరం కానీ తలనొప్పి కానీ అలాగే వాసన తెలియకపోవడం కానీ ఇట్లాంటి లక్షణాలు దగ్గు జలుబు లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీ సమీపంలోని ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి తగిన మందులు వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరికైనా అనుమానితులు ఉంటే కనుక అనుమానితుల్ని గుంటూరు జీజీహెచ్లో మాత్రమే ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ ద్వారా ఈ కోవిడ్ ని నిర్ధారణ చేస్తారు. సో అలాగే అందరూ కూడా ఆరోగ్య సిబ్బందిని సందర్శించి ఒకవేళ అనుమానితులు ఎవరైతే ఉంటుందో వాళ్ళని గుర్తించడానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఒకవేళ తీవ్రతరమైన రోగం లేకపోతే వాళ్ళకి ఇంటి దగ్గరే ఉంచి హోమ్ ఐసోలేషన్ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ద్వారా మీకు మందులు అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర ఉండి ఒకరి నుంచి ఒకరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అలాగే బయట ఉన్న ప్రదేశాల్లో కూడా అందరూ కూడా మాస్క్ వాడటం మొదలు పెట్టాలి. సో మాస్కులు ధరించడం ద్వారా సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా అలాగే చేతులు కడుక్కోవడం శానిటైజర్ ద్వారా మనం ఈ కోవిడ్ ని నివారించడం అనేది జరుగుతుంది. సో అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తమై మళ్ళీ తిరిగి కోవిడ్ కి సంబంధించిన ప్రోటోకాల్స్ ని ఫాలో చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఉన్న యానాది కాలనీలను మంగళవారం ఆంధ్రప్రదేశ్ యానాది గిరిజనుల చైతన్య సేవా సంఘం అధ్యక్షులు బాపట్ల శివకృష్ణ సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ రావులను కలిసి సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులను అందించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడారు. నా పేరు బాపట్ల శివకృష్ణ యానాది. నేను ఆంధ్రప్రదేశ్ యానాదుల గిరిజన చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో పర్యటించడం జరిగింది. అయితే ఏమని గ్రామంలో యానాది జాతి వారి బ్రతుకు ఎలా ఉందంటే దీనంగా మరీ దారుణంగా ఉంది. విషయం ఏంటంటే దాదాపుగా 32కి ఆధార్ కార్డ్స్ లేవు. పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి ఓటర్ కార్డ్స్ లేవు, రేషన్ కార్డ్స్ లేవు. ఒక కాలువ కట్ట మీద మురుగుంటల్లో డొంకల్లో నివసిస్తున్నారు. ఈ విషయమై నా దృష్టికి రాగా మా మండల అధ్యక్షులు ఒబ్బాని గౌరీ గారి సమక్షంలో పర్యటించి మన ఎంఆర్ఓ గారి దృష్టికి, మన ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ వాళ్ళు స్పందించి మీకు అన్ని విధాలు అండకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కావున రేపు పీజీఆర్ఎస్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అని చెప్పని సార్ వాళ్ళు మాకు చెప్పడంతో వీళ్ళందరినీ రేపు సోమవారం
టీజీఆర్ఎస్ గుంటూరు కలెక్టరేట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళకి అన్ని విధాల ఆధార్ కార్డ్స్ అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఓటర్ కార్డ్స్ అయితేనేమి, అన్ని విధాల అన్ని గవర్నమెంట్ పథకాలపై అనర్హులుగా ఉన్న వీళ్ళని అర్హులుగా చేసేదాకా మా సంఘం యొక్క నాయకత్వం వహించి అందరూ కూడా ముందుకొచ్చి వీళ్ళని సమాజంలో విలువలతో కూడిన బ్రతుకు బతికే విధంగా చేస్తామని చెప్పని మాకు అందరూ అధికారులు సహకరించి మాకు అండగా నిలబడాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జై భీమ్, జై ఆనాది, జై జై ఆనాది. నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ శాంతియుతంగా చలో పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విద్యార్థులు యువత మీద ఉక్కుపాదం మోపడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అంటున్నారు. ఈ మేరకు దుగ్గిరాల్లో సుభానీ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ను నిరసిస్తూ శాంతియుతంగా చలో సంసద్ మార్చ్ చేపట్టిన విద్యార్థులు యువత మీద ఉక్కుపాదం మోపడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ను నిరసిస్తూ న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు కోసమై అందరూ అండగా పోరాడుతున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు విద్యార్థులు చేపట్టిన శాంతియుత ర్యాలీపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడటం బాధాకరం. అరెస్టులు కూడా విద్యార్థుల్ని చేయడం చాలా విచారకరమైన విషయం. విద్యార్థుల సమస్యలు వినకుండా బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య విరుద్ధం. జంతర్ మంతర్లో సుమారు 4 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలకు బలప్రయోగానికి బదులుగా ప్రభుత్వం చర్చల మార్గాన్ని ఎంచుకోవాలి. విద్యార్థుల ప్రతినిధులతో సత్వరమే చర్చలు ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.